ఇటీవల డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ లో సంబంధించి సాంగ్ లో కేసీఆర్ గారి మాటలు ఉన్నాయని చెప్పి ఒక మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పూరి జగన్నాథ్ అనేటోడు ఒక వక్ర బుద్ధి గలవుడు. పూరి జగన్నాథ్ పాటలు మాటలు సినిమాలు ఎట్లుంటాయి అంటే డ్రగ్స్ ప్రేరేపించే విధంగా, మద్యాన్ని ప్రేరేపించే విధంగా, యువతను పెడదారి పట్టించే విధంగా ఉంటాయి. ఒక ఫ్యామిలీ అందరు కలిసి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అసలు చూడడు చేయడు, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అసలే చేయడు. పూరి జగన్నాథ్ అనేటోడు పిచ్చోడు అని ఎందుకు అంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడానికి, కించపరచడానికి, తెలంగాణ ఉద్యమాన్ని చిన్నది చేసి చూపించడానికి కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాని తీసిండు. దాంట్లో కూడా ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా పెట్టిండు. అప్పుడు మేము ఏదో ఊరుకున్నాము, అప్పుడే తోలు వచ్చేసి ఉంటే ఇంతటి దానికి తెగించేటోడు కాదు. కేసీఆర్ గారి మాటలను డబుల్ ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాలల్లా మారు ముంత చోడు చింత అనేసి హీరోయిన్లకు సగం సగం బట్టలు వేసిండు. ఆ హీరో బాటిల్ పట్టుకొని ఉంటాడు, తాగు బాటిల్ పట్టుకొని ఉంటాడు. ఆ పాటల మధ్యలో కేసీఆర్ గారి డైలాగ్ వేసిండు, ఎదవా సన్నాసి సవట దద్దమ్మ. అసలు కేసీఆర్ గారు ఆయనే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు, తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నిలిపిన యోధుడు, 10 సంవత్సరాలు ఏకదాటిగా పాలించిన యోధుడు. ఆయన మాటలను ఆయన పర్మిషన్ లేకుండా అంటే దాంట్లో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అవమానించేటందుకే కదా. నువ్వు ఆ మాటలను తీయకపోయినా, దాంట్లో నుంచి వెళ్ళి నువ్వు తొందరగా రియాక్ట్ కాకపోయినా కూడా, ఆ మాటలను తొలగించకపోతే నీ ఇంటిని ముట్టడిస్తాము, నువ్వెక్కడున్నా అక్కడికి వచ్చి చెప్పుల చీపిర్లతోటి స్వాగతం పలుకుతాము, నీ సినిమాను తెలంగాణ రాష్ట్రంలోనే నడవకుండా చేస్తాం.